చంద్రబాబు అన్నయ్య, మీకు నమస్కారం చేసుకుంటున్నాను నేను. ఎందుకంటే చాలామంది పిల్లలు చదువుకొని ఖాళీ కొంటున్నారు, వాళ్ళకి జాబులు లేక. మరి డిగ్రీలు పైన చదివి ఉంటున్నారు పిల్లలు. మరి డిగ్రీ చదివిన వాళ్ళకు అన్న కొద్ది ఏదైనా చిన్న చిన్న జాబులు అని ఇప్పిస్తే వాళ్ళు బతుకుతారు. మరి కొంతమందికి ఏజ్ అయిపోతుంది, వివాహాలు కూడా చేసుకోవట్లేదు, ఉద్యోగాలు లేవని వాళ్ళు ఎలా పోషించుకోవాలి మేము భార్యని బిడ్డల్ని అని మాట్లాడుతున్నారు. మరి చదువుకున్న పిల్లలు వాళ్ళకి జాబులు రాక మరి వివాహాలు కూడా మరి వద్దనుకుంటున్నారు. వాళ్ళు మేమేం పెట్టి పోషించాలి, రేపు భార్యనైనా బిడ్డలనైనా ఎలా పోషించాలి, సొంత గుహాలు లేవు, మరి ఉద్యోగాలు లేవు అని మాట్లాడుతున్నారు పిల్లలు. ఇప్పుడు మా వాళ్ళలో కూడా ఉన్నారు, మరి వాళ్ళకు కూడా ఉద్యోగాలు లేక వివాహాలు కూడా మేము చేసుకోము ఇప్పుడల్లా అని మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏజ్ 30 వచ్చినా కూడా మరి ఇప్పుడే మాకు పెళ్ళిళ్ళు వద్దు, ఏ జాబు లేదు మాకు, మేము చదువుకొని ఖాళీగా ఉంటున్నాం, మరి వస్తే మరి భార్యను చేసుకుంటే ఇల్లు కావాలి, మరి వాళ్ళకి బిడ్డలు పుడితే మరి బిడ్డలు పోషించుకోవాలి, మేము ఎలా పోషించాలి, సొంత ఇల్లు లేక మరి ఉద్యోగాలు లేక చదువుకొని ఖాళీగా ఉంటున్నారు. చాలామంది కుటుంబాల్లో ఉంటున్నారు. వాళ్ళకి ఏదన్నా జాబులు చూపించనయ్యా, ఉద్యోగాలు అంటున్నారు, మరి ఉద్యోగాలు చాలామందికి రావట్లేదు. మరి కొంతమంది పాపం లంచాలు కూడా కట్టి ఉంటున్నారు, మరి లక్షల లంచాలు కట్టినా కూడా వాళ్ళకి జాబులు రావట్లేదు. మరి ఎంతోమంది బాధపడుతున్నారు జాబుల కోసం. చదువుకున్న బిడ్డలు వాళ్ళు ఖాళీగా ఉండటం బాగోట్లేదు. వాళ్ళు వివాహాలకు కూడా వెనక్కి తగ్గుతున్నారు. వాళ్ళు వివాహాలు కూడా చేసుకోని చెప్పి వెనక్కి తగ్గుతున్నారు. ఎందుకంటే సొంత ఇల్లు లేవు, చేతిలో సంపాదన లేదు, బతుకు తెరువు లేదు. చేసుకున్న కానించి ఎలా పోషించాలి, భార్యని ఎలా పోషించాలి, బిడ్డల్ని ఎలా పోషించాలి ఏంటని చెప్పి ఆలోచనలో పడిపోతున్నారు పిల్లకాయలు. మరి వాళ్ళకి ఏదన్నా జాబులు, చంద్రబాబు అన్నయ్య వాళ్ళకి జాబులు ఇప్పించండి. చదువుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు, ఖాళీగా ఉంటున్నారు. డిగ్రీలు చదివి ఆడపిల్లలైనా మగపిల్లలైనా మరి డిగ్రీ పైనే చదువుకుంటున్నారు. వాళ్ళకి అంత చదువు కూడా మరి జాబు లేకపోతే చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి అనేది ఏదో జాబు ఇప్పించి వాళ్ళకి మీరు సహాయం చేయండి అన్నయ్య. చదువుకున్న పిల్లకాయలకి చాలామంది పిల్లలు పాపం చదువుకొని ఖాళీగా ఉంటున్నారు, వాళ్ళకి ఏమీ తోయట్లేదు. మరి జాబ్ ఉంటే వాళ్ళ చేతిని సంపాదన ఉంటుంది కాబట్టి వాళ్ళు బతికినేది వాళ్ళు బతకగలుగుతారు. వివాహం చేసుకున్న భార్యని బిడ్డల్ని పోషించగలరు. ఇప్పుడు జాబు లేకుండా ఇల్లు లేకుండా చేసుకొని వాళ్ళు ఇబ్బంది పడతామే కదా, చాలా ఇబ్బంది పడతామే. ఇప్పుడు కూలి పనులు చేసేవాళ్ళైతే ఏదో పని చేసుకొని బతుకుతారు. చదువుకున్న వాళ్ళు ఏ పని చేయలేరు, వెళ్ళి బయటికి వెళ్ళి వాళ్ళు కూలి పనులు చేయాలంటే. ఎందుకంటే అంత చదివి వాళ్ళకి చేయాలంటే వాళ్ళకి నామోచుకుంటుంది. ఇంత చదివే మేము వెళ్ళి కూలి పనులు చేయాలంటే ఏం చేస్తారు వాళ్ళకి? మరి చదువుకున్న పిల్లలు వెళ్ళి చేయాలంటే చేయలేరు కదా. కొంతమంది చేస్తారు, కొంతమంది చేయలేరు. వాళ్ళకి ఏంటంటే చదువు అదో ఫీలింగు, చదువు ఉంది మనకి, మనం కూలి పని చేయాలి, ఎలా చేయాలి. కొంతమంది చేతకాని వాళ్ళు ఉంటారు, కొంతమంది చేతైన వాళ్ళు ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు కూలి పనులు చేసిన వాళ్ళు అయితే పిల్లలు కూడా నేర్పిస్తారు కాబట్టి కొంచెం అలవాటు పడతారు పనులకి. కొంతమంది అలవాటు పడిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి బయటికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, ఏ పని కూడా చేయలేరు. అందుకని అన్నయ్య వాళ్ళకి చంద్రబాబు అన్నయ్య ఏదో ఒక జాబులు, మరి చదువుకున్న పిల్లలకు ఖాళీ ఉండకుండా వాళ్ళకి జాబులు ఇప్పిస్తే వాళ్ళు ఉద్యోగాలు చేసుకొని వాళ్ళకి సొంత ఇల్లు లేవు, సొంత ఇల్లు కూడా ఏదన్నా లేని వాళ్ళకి సొంత ఇల్లు స్థలాలు ఇస్తే వాళ్ళు ఇల్లులు కట్టుకొని ఇంకా జాబు చేసుకొని వాళ్ళు వివాహాలు చేసుకొని వాళ్ళు బతుకుతారు. అన్నయ్య ఏదో సహాయం చేయనయ్య అన్నయ్య, మీరు ఏదో సహాయం చేయండి. ఎందుకంటే అద్దెలకు ఉండేవాళ్ళు చాలామంది ఉంటున్నారు. ఒక్కొక్క ఇంట్లో మరి 4-5 ఉంటున్నారు. 4 కొడుకులు ఉన్నవాళ్ళు, 3 కొడుకులు ఉన్నవాళ్ళు మరి ఇల్లు లేకపోతే వచ్చిన వాళ్ళు భార్యలు ఎక్కడ ఉంటారన్నయ్య? వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు వాళ్ళ భార్యల్ని? మరి అద్దెలకి పెట్టాలంటే వాళ్ళ అద్దెలు విపరీత రేట్లు కొన్నాయి. అద్దెలు మరి 6,000 అని, 10,000 అని, 15,000 అని, 20,000 అని అట్లా ఉంటున్నాయి ఇల్లు అద్దులు. ఏడ తెచ్చి కడతారు వాళ్ళు తింటాకనే
రోగాలు కానీ ఇవన్నీ చూసుకొని అద్దెలు కట్టంటే ఎంత ఇబ్బంది పడిపోతారు, చాలా ఇబ్బంది పడిపోతారు అన్నయ్య. వాళ్ళకి అనేది మీరు జాబులు ఇప్పించండి. చదువుకున్న పిల్లకాయలు ఖాళీగా ఉండకుండా వాళ్ళకి జాబులు ఇప్పిస్తే, కొంతమంది చదువుకొని కూడా మైండ్లు పాడైపోతున్నాయి వాళ్ళకి. ఎందుకంటే ఉద్యోగాలు లేక వాళ్ళు ఆలోచనలో పడిపోయి మైండ్లు కూడా వాళ్ళకి ఖరాబ్ అయిపోయి కొంతమంది ఇళ్ళల్లోంచి వెళ్ళిపోయి రోడ్ల మీద తిరుగుతున్నారు అన్నయ్య. వాళ్ళని కొంచెం మీరు గమనించి వాళ్ళకి జాబులు ఇప్పిస్తే వాళ్ళు బతుకుతారు. కొంత సొంత ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు స్థలాలు కూడా తొందరగా ఇస్తే వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళు సొంత ఇల్లు కట్టుకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళు పడి ఉంటారు. చాలామంది అద్దెలు కట్టలకు కూడా అల్లాడిపోతున్నారు, ఇబ్బంది పడిపోతున్నారు. ఇవాళ రోజున మరి ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు చేత్తేనే ఇల్లు గడుస్తుంది, మరి ముగ్గురు ఉంటే ముగ్గురు చేస్తే ఇల్లు గడుతుంది, ఇద్దరుంటే ఇద్దరు చేత్తేనే ఇల్లు గడుతుంది, లేదా గడవట్లేదు. చాలా ఇబ్బంది అయిపోతుంది. కరెంటు బిల్లులని, ఇంటి అద్దెలని, మరి వచ్చే రోగాలని, అంతుపట్టని రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు డాక్టర్లకే తెలియట్ల రోగాలు, అసలు ఏ రోగానికి ఏ ఇంజెక్షన్ ఇవ్వాలో, ఏ రోగానికి ఏ మందులు ఇవ్వాలో కూడా తెలియట్లే డాక్టర్లకు కూడా. అసలు రోగాలు వస్తున్నాయి ఇప్పుడు. ఆ రోగాలతో కూడా చనిపోతున్నారు. వాళ్ళకి సరైన ఆహారం లేక, ఎందుకంటే బతుకు తెరువు లేక, సరైన ఆహారం లేక వాళ్ళు అనారోగ్యంతో బాధపడి మరి చనిపోతున్నారు. మరి మీరు సహాయం చేయండి అన్నయ్య, సహాయం చేయి అన్నయ్య. చంద్రబాబు అన్నయ్య, లోకేష్ బాబు, చదువుకున్న పిల్లలకి ఖాళీగా ఉండకుండా ఏదో జాబులు వాళ్ళకి ఇస్తే వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు. మరి ఇల్లు లేని వాళ్ళకి కొద్దిగా స్థలాలు ఇస్తే వాళ్ళు ఏదో ఒక ఇల్లు కట్టుకొని వాళ్ళు బతుకుతారు. మరి ఒక్కొక్క ఇంట్లో 4-5 కొడుకులు ఉంటున్నారు. మరి ఒక 2 సెంట్లు 4-5 కొడుకులు ఉండాలంటే ఎట్లా ఉంటారు అన్నయ్య? వాళ్ళకు కూడా గమనించి, ఇప్పుడు 3 కొడుకులు ఉంటే వాళ్ళు 3 కొడుకులు మరి ఏరు కాపురాలు పెట్టాలి కాబట్టి అట్లాగా మీరు చూసి వాళ్ళకి ఇస్తే ఎవరి ఇల్లు వాళ్ళు కట్టుకొని ఉంటారు. కుటుంబమే మీరు 2 సెంట్లు ఇచ్చినా 3 సెంట్లు ఇచ్చినా అది కుటుంబమైన మరి అన్నదమ్ముళ్ళు రేపు రోజున గొడవలు పడి పోటీలు పడి బాధలు పడతారు. మరి పెళ్ళి లేని పిల్లలకి బిడ్డలు కలిగిన వాళ్ళకి విడిగా స్థలాలు ఇస్తే, మరి తల్లిదండ్రులకు కూడా విడిగా స్థలాలు ఇస్తే ఎవరి స్థలంలో వాళ్ళు ఉంటారు, ఎవరి ఇల్లు వాళ్ళు కట్టుకొని వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇది మట్టికి మీరు చేయండి అన్నయ్య సహాయం. ప్రజలకి మట్టికి పనులు చేయండి అన్నయ్య. ముందు అసలు ఇల్లు లేని వాళ్ళకి, ముఖ్యంగా ఇల్లు లేని వాళ్ళు, ఒక్క వంతు సొంత ఇల్లు వాళ్ళు ఉంటే 2-3 వంతులు లేని వాళ్ళు ఉంటున్నారు. అద్దెలు వాళ్ళు బతికిపోతున్నారు ముందు. ఎందుకంటే అద్దెలు అంత డిమాండ్ చేస్తున్నారు. ఒక్కొక్క ఇంటికి 7,000, 8,000, 9,000, 10,000, 15,000, 20,000 అట్లా ఉంటున్నాయి అద్దెలు. ఈ అద్దెలు కట్టలాక వాళ్ళు ఇచ్చే జీతాలు ఏంటి, వాళ్ళు చేసే పనులేంటి, ఈ అద్దెలు ఏ రకంగా కడతారు, వాళ్ళు ఇల్లు ఎలా కట్టుకోవాలి, ఇవాళ రోజున ప్రతిదీ రేట్లు ఉన్నాయి. ఏది చూసినా రేట్లే. ఒక్కటి కూడా రేటు తగ్గింది, ఇది తక్కువలో ఉంది రేట్ అంటాకి లేదు. ఏదని చూడు విపరీతం రేట్లు ప్రతిదీ రేట్లు ఉన్నాయి. మరి రేట్ల మీద తెచ్చే కూలి పనిచేసేవాడికి ఇంట్లో 3 పోషించాలా, 4 పోషించాలంటే వాడు తెచ్చే డబ్బులు ఇంట్లోనే పోషిస్తాడా? రోగాలను చూసుకుంటారా? ఎన్ని చూసుకుంటారు? ఏమైనా జరుగుతాయి. వచ్చి 500కి 600కి కూలి పని చేసేవాడికి. ఇలాగే మరి కుటుంబంలో ఒక్కొక్క ఇంట్లో 4 ఉంటారు, 5 ఉంటారు, 6 ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళందరూ పోషించుకోవాలంటే ఒకళ్ళ చేతి మన చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఇల్లు లేక, అద్దెలు కట్టలేక, అప్పులు చేసుకొని, రోజువారీ చీట్లు తీసుకొని, రోజువారీలు ఇచ్చేవాళ్ళు కూడా విపరీతం డిమాండ్ చేస్తున్నారు. డబల్ వడ్డీలు తీసుకుంటున్నారు. మరి వాళ్ళు వడ్డీకి వడ్డీ అలాగా లక్షల్లో గుంజుతున్నారు ప్రజల కాడ వడ్డీలోళ్ళు. ఏదో కర్మజాలక లేదు అని వడ్డీ తీసుకుంటే వాళ్ళ దగ్గర లక్షల్లో గుంజుతున్నారు వాళ్ళని. ఈ రకంగా చేస్తున్నారు. కొంతమంది చేతి డబ్బులు ఇచ్చి కూడా వడ్డీ లేకుండా తిరిగి ఇటాక కూడా వాళ్ళు ఈలేపోతున్నారు. ఇట్లా జరుగుతున్నాయి అన్నయ్య. ముందు ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వు, ఇల్లు లేని వాళ్ళకి, సొంత ఇల్లు లేని వాళ్ళకి సహాయం చేయి. ముందు స్థలాలు సహాయం చేయి, వాళ్ళకి ఏర్పాటు చేయన్నయ్య. వాళ్ళు ఇల్లులు కట్టుకొని ఏ బొడిచో కొట్టుకొని వాళ్ళు కట్టుకొని వాళ్ళ ఇంట్లో పడుంటారు. ఈ అద్దెలకు తప్పుకుంటారు. కొంచెం ఆ డబ్బులు మిగిలితే వాళ్ళ ఇంట్లో ఏదో బిడ్డలకు పోషించుకుంటారు అన్నయ్య. అద్దెలు కట్టలేక చాలామంది అల్లాడుతున్నారు. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు అన్నయ్య? ఇప్పుడు నా ఇంట్లోనే నేను, నా 2 బిడ్డలు, నేను ముగ్గురు అద్దెలుకుంటున్నాం. మరి ముగ్గురు కూడా మేము చేసే పనులు ఏంటి? నా 2 పిల్లలు చేసేది కూలి పనులే.
ఆ బిడ్డల్ని వాళ్ళు పోషించుకుంటారా? నన్ను పోషించాలి. నేను ఏరేకుంటున్నానా మన నా అద్దెలు కట్టుకోవాలి. ఎన్నని చూస్తారన్నయ్య ఆ బిడ్డలు. వాళ్ళు కూలి పనులు చేసేవాళ్ళు, వాళ్ళ కుటుంబాలు వాళ్ళు చూసుకోవాలి. కరెంటు బిల్లు అని, ఇంటి అద్దెలని, వాళ్ళు కూడా రోగాలు రొప్పులు 24 గంటలు లేచిన కాంచి రోగాలు హాస్పిటల్లో పరిగెడతాం. ఇవాళ రోజున పుట్టిన బిడ్డలు సహా హాస్పిటల్ పరిగాల్సి వస్తుంది. ప్రతిది రోగాలే. చిన్నదానికి పెద్దదానికి హాస్పిటల్కి వెళ్తే వేలుకి వేలు గుంజుతున్నారు. అట్లా అవుతుంది. హాస్పిటల్కి వెళ్ళినా కూడా సరైన వైద్యం ఉంటున్నాం. మళ్ళీ సరైన మందులు రాయట్లా. డబ్బు పోయినా తొందరగా వైద్యం నయం అవ్వట్లా. ఇట్లా జరుగుతుంది. అనయ్య మీరు ఇసుమంటి అన్నీ మీరు కొద్దిగా చెయ్యండి అనయ్య. ముందు ప్రజలకి అభివృద్ధి చేయండి, ప్రజలను పట్టించుకోండి. లేబర్లు లేని వాళ్ళు, బీదవాళ్ళు వాళ్ళని కనిపెట్టండి. మీరు కూలి పనులు చేసుకునే వాళ్ళు చాలామంది అల్లాడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇల్లులు గడవక, అద్దెలు కట్టలేక, మరి చదువుకున్న పిల్లలు ఖాళీగా ఉండి వాళ్ళకి వివాహాలు జరగక ఎంతో వేతన పడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. అనయ్య ఇసమంటి పనులు చేయండి మీరు మటుకు ఇసమంటి పనులు చేయండి అనయ్య. కొన్ని భూములు కబ్జాల్లో ఉన్నాయి, స్థలాలు కబ్జాల్లో ఉన్నాయి. అసమంటి కూడా మీరు చేయండి. భూములు పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు మేము ఉన్నాం. మా ఇంట్లో భూమి 5 ఎకరాల 20 సెంట్లు భూమి ఉన్నది. 5 ఎకరాల 20 సెంట్లు భూమి కూడా కబ్జా చేశారు. బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్రాల సరిబాబు కుటుంబం కబ్జా చేశారు. ఆ భూమిని కబ్జా చేసి మాకు అండలేరు, మాకెవరు లేరని మమ్మల్ని చాలా బాధలు పెట్టి దీంట్లో అధికారుల చేతులు కూడా కలిసినాయి. మరి ఎంఆర్ఓ వాళ్ళు, మరి ఈఆర్ఓ, ఆర్ఐఎం, మున్సిపాలిటీ కమిషనర్ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ గుంటూరు, మరి వీళ్ళు చేసే పనులు, మరి ఈ భూములు పోగొట్టుకొని కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. మా ఇంట్లో భూమి పోయి నేను ఎంత తిరుగుతున్నా కూడా మరి ఇసుమంటి న్యాయంగానే పరిష్కారం మరి జరగట్లా. మరి ఇసుమంటి కూడా మరి చూడాలనిగా. మరి కబ్జాల్లో భూములు కూడా చాలామంది, నేనే కాదు లక్షల్లో ఉన్నారు, వేలల్లో వందల్లో కాదు లక్షల్లో ఉన్నారు. ఎంతోమంది అర్జీలు ఇస్తున్నారు. ఎన్ని అర్జీలు ఇచ్చినా ఎవరికి ఇసుమంటి పరిష్కారం కానీ న్యాయం కానీ జరగట్ల. మాది 5 ఎకరాల 20 సెంట్లు భూమి, గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం. మాది సీతానగరం మహానాడు. సీతానగరంలో వచ్చి మాకు భూములు ఇందిరాగాంధీ టైంలో వచ్చినాయి ఆ భూములు. మాకు 1980లో ఇచ్చారు మాకు భూమి. 1980లో ఇస్తే మా నాన్నగారు చనిపోయి ఉంటే మా అమ్మగారికి 6 బిడ్డలు. ఈ 6 బిడ్డలను పోషించుకోటాకమా పొలం పనికి చేసుకోకుండా పొలం పక్కన పెట్టేసి కూలీనాలు చేసుకుంటా, పిల్లలను కూడా కూలి పనులు చేయించుకుంటా అట్టగా పిల్లలను పోషించుకుందామా. తర్వాత మా అన్నయ్య కొంచెం వయసుకు వచ్చాక చిన్న అన్నయ్యని చంపేసి రోడ్డు ఉంటే పడేశారు. ఆడు చనిపోయాక భూములు పోయినాయి. వాడున్న భూములు ఉన్నాయి. ఆడు చనిపోయాక భూములు పోయినాయి. మరి తర్వాత అమ్మ కూడా ఈ భూములు పోయినాయి, భూముల కోసం తిరిగి 10 సంవత్సరాలు ఆమె కూడా బాధపడింది. ఆమెను 4 సార్లు కొట్టారు. 3 సార్లు మేము నయం చేయించాం. 4వసారి ఇంక చనిపోయింది. పెద్ద వయసు ఆమె. ఆ దెబ్బలు తట్టుకోలేక మరి చనిపోయింది. అనయ్య మరి ఇసుమంటి చాలా ఉన్నాయి. మరి మీరు చూసి ఇసుమంటాటిని పరిష్కారం చేస్తే ప్రజలు కూడా మీ మీద అభిమానం పెరిగి మీ కుటుంబాలకి రుణపడి ఉంటారు వాళ్ళందరూ. మరి అసమంటాలకు మీరు సహాయం చేయండి. మరి ఎందుకంటే చాలామంది కూడా అధికారులు చేసిన పనులు, అధికారులు పెట్టిన ఇబ్బందులు మరి కేవలం కలెక్టర్ ఆఫీసులో, ఆర్డ్ ఆఫీసులో, రికార్డ్ ఆఫీసులో, మున్సిపాలిటీ ఆఫీసులో, ఎంఆర్ ఆఫీసులో జరుగుతున్నాయి. అక్కడే రెవెన్యూ అంటే భూములకు సంబంధించింది అక్కడే కాబట్టి అక్కడే జరుగుతున్నాయి అన్యాయాలు, అక్రాలు, దోపిడీలు, నిలువు దోపిడీలు చేస్తున్నారు. మరి ఘోరాలు, నేరాలు కూడా అక్కడే జరుగుతున్నాయి. ఇసుమంటి వాళ్ళని మీరు భూములు పోగొట్టుకున్న వాళ్ళని అధికారులకి చెప్పి వాళ్ళకి పరిష్కారం చేయండి. భూములు సర్వే చేస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు, కొలతలు వేస్తున్నారు, అన్నీ చేసి ఎంఆర్ఓ వాళ్ళు లంచాలకు ఆశపడి అసలు వాళ్ళని ముంచేస్తున్నారు. భూమి కళ్ళ వాళ్ళని ముంచేస్తున్నారు. ఆక్రమించిన వాళ్ళని ఏం చేయలేకపోతున్నారు. భూమి పోయిందిరా బాబు అని మేము ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటే అయ్యా మా భూమి పోయింది, మా భూమి ఆక్రమించారని చెప్పి వాళ్ళ కాళ్ళ యాళ్ళ పడి మేము ఏడుస్తున్నా కూడా వాళ్ళు పట్టించుకోవట్లే. మరి భూమి ఆక్రమించిన వాళ్ళు ఏమి అనలేకపోతున్నారు. ఇట్లా జరుగుతున్నాయి. మేము ఎంతో బాధపడుతున్నాం. మరి
ఇసుమంటి వాటిని చూడనయ్యా ముందు. అభివృద్ధి అంటున్నారు, మరి ఇసుమంటి అన్నీ మరి వెనకబడి ఉన్నాయి. ఇసుమంటి వాటికి ముందు మీరు చేయండి. మరి కంపెనీలు అంటున్నారు, ఇంకా కంపెనీలు కూడా ఏం తయారవ్వలేదు. మరి ఉద్యోగాలు చేసే బిడ్డలకి, చదువుకున్న బిడ్డలకి జాబులు ఇప్పిస్తే ముందు వాళ్ళు వివాహాలు చేసుకొని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోగలరు. తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా. ఒక్కొక్క ఇంట్లో తల్లి ఉండదు, ఒక్కొక్క ఇంట్లో తండ్రి ఉండరు. ఆ బిడ్డలు ఎట్లా బతకాలి, ఏ లెక్కన బతకాలి వాళ్ళు? ఇప్పుడు మా ఇంట్లో మా అన్నతమ్ముడు ఉన్నాడు. మా అన్నతమ్ముడు కోల్పోయాడు, మన చనిపోయాడు. పోయిన నెలలో 15వ తారీఖున చనిపోయాడు, 4వ నెలలో కొంచెం అనారోగ్యంతో చనిపోయాడు. మరి ఆ అన్నతమ్ముడు చనిపోతే మరి 3 బిడ్డలు, మరి భార్య, వాళ్ళు ఎలా బతకాలి? చిన్న పిల్లోడు మెకానిక్ పని చేస్తాడు, 2వ పిల్లోడు చదువుకొని ఖాళీగా ఉన్నాడు, 3వ పిల్లోడు చదువుకుంటే ఉద్యోగం రాల. పెద్ద పిల్లోడికి 2వ పిల్లోడికి ఉద్యోగాలు లేవు, చదువుకున్నారు వాళ్ళు. 3వ పిల్లోడు కత్తి మెకానిక్ పని చేసుకుంటున్నాడు. మరి పెద్ద పిల్లోడికి వివాహమై 2 బిడ్డలు కలిగారు. మరి వాడు బయటకి అది చేసుకుంటే 12,000 10,000 వస్తే దాంట్లో ఏమి తింటాడు? 2 బిడ్డలను పోషించుకోవాలి, భార్యను పోషించుకోవాలి, మరి ఇంటి అద్దె కట్టుకోవాలి, ఇల్లు లేదు. మరి అవి వచ్చే 12,000 10,000కి ఏం సరిపోతాయి? అంతకుముందు తండ్రి ఉన్నాడు కాబట్టి కొద్ది ఏదో తండ్రి కూలి పని చేసినా కొంచెం చదువుకుంటూ వచ్చేవాడు. ఇప్పుడు తండ్రి చనిపోయాడు. ఆ కుటుంబం అల్లకొల్లాలుగా ఉంది. ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే లాస్ట్ బిడ్డ మీద ఇప్పుడు ఆధారపడి ఉన్నారు వాళ్ళు. ఆ కుటుంబం లాస్ట్ బిడ్డ, ఆ బిడ్డ పోషించాలి ఇల్లు. మరి 2వ కొడుకు మరి ఉద్యోగంలోకి ఇంట్లో ఖాళీగా ఉన్నాడు. మరి 3వ కొడుకు సాలి జీతం. మరి తల్లి చూస్తే కొంచెం అనారోగ్యంతో బాధపడుతుంది, ఆమె మందులు వాడాలి ఆమెకి. ఇలాగ ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు, చాలా ఇబ్బందులు. ఇప్పుడు వాళ్ళనే కాదు, మా వాళ్ళనే కాదు, చాలా కుటుంబాలు చాలామంది అట్లా ఇబ్బంది పడుతున్నారు, చాలా బాధలు పడుతున్నారు. మరి ఇసుమంటి కుటుంబాలని మీరు కొద్దిగా ఇళ్ళ స్థలాలు ఇస్తే వాళ్ళు ఇల్లులు కట్టుకొని వాళ్ళు బతుకుతారు. కొద్దిగా అద్దెలు తప్పుతాయి, వాళ్ళు చేసే కూలి వాళ్ళు కడుపు కన్నా తింటారు. ఎందుకంటే అద్దెలు తప్పుతాయి కాబట్టి. లేకపోతే వాళ్ళు అద్దెలు కట్టుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు. అనయ్య మరి మీరేమనుకోవద్దు. చంద్రబాబు అన్నయ్య, లోకేష్ బాబు, మీరు ఇటువంటి పనులు మీరు చూడండి. ముందు లేని వాళ్ళకి ముందు ఇల్లు స్థలాలు సహాయం చేయండి. మరి చదువుకున్న బిడ్డలకి మరి ఉద్యోగాలు ఇప్పించండి, ఉద్యోగాలు ఇవ్వండి వాళ్ళకి కొంచెం బతుకుదొరలు చూపించండి మీరు. మరి మళ్ళీ మీరు గెలవాలంటే ప్రజల కోసం మీరు పోరాడాలి, ప్రజలను చూసుకోవాలి. ప్రజలు ఏ సమస్యల్లో ఉన్నారో వాళ్ళని చూడాలి. ఆ సమస్యలతో ఆఫీసుల కాడికి వస్తే ఆ ఆఫీసుల కాడ మీరు పట్టించుకోవాలి. ఏ అర్జీ తీసుకొచ్చి అర్జీ పరిష్కరించాలి, చూడాలి. వాళ్ళ సమస్య ఏదో ఆ సమస్యల నుంచి వాళ్ళని ఒడ్డునేయాలి. ఇటువంటి పనులు చేయండి. లేబర్లు లేనివాళ్ళు, బీదవాళ్ళు ఎంతోమంది ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. కొంతమంది లంచాలు కట్టలేక, కొంతమంది కట్టి కొంతమంది కట్టలేక, కట్టిన వాళ్ళకి కూడా పనులు జరక్క ఇట్లాగా చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నయ్య. మీరు ఏమనుకోవద్దు అన్నయ్య. మీకు నమస్కారం చేసుకుంటున్నాను, వందనాలు చెప్పుకుంటున్నానయ్య. మీరు చల్లగొండాలి, మీ కుటుంబం చల్లగొండాలి, మీ బిడ్డలు చల్లగొండాలి అన్నయ్య. మీరు మటుకి ప్రజలకి న్యాయం చేయండి, ప్రజలను పట్టించుకోండి. ముందు ప్రజల్లోకి రాండి, కుటుంబాలను చూడండి. ప్రతి కుటుంబంలో అల్లాడిపోతున్నారు ఈ రేట్ల వల్ల. బియ్యాల రేట్లు, కూరగాయల రేట్లు ఏంటి విపరీతం, సరుకులు, నూనెలు కానీ పప్పులు కానీ ప్రతిదీ రేట్లే. ఇంత రేట్ల మీద తినలేకపోతున్నారు కొంతమంది. మరి ఇవాళ గ్యాస్ కొరత అంటున్నారు, పెట్రోల్ కొరత అంటున్నారు, అన్నీ ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పుడు గ్యాస్ కంపెనీలు ఉంటున్నాయి, గ్యాస్ వస్తుంది అంటున్నారు. బ్యాగ్లో తీసుకోవాలంటే 3,000 తీసుకుంటున్నారు, బ్యాగ్లో బండ తీసుకోవాలంటే 3,000 తీసుకుంటున్నారు అన్నయ్య. మరి ఏంటి అన్నయ్య ఈ రేట్లు ఏంటి? గ్యాస్ లేనివాడు ఏం చేస్తాడు? బ్యాగ్లో కొనాలి, వాడికి 3,000 పెట్టి తెచ్చుకోవాలి గ్యాస్. ఇంత ఘోరంగా పెట్రోల్ ఉన్నా మరి దొరకట్లా అంటున్నారు. ఏంటి ఈ కొరతలు ఏంటి? అసలు ఏంటి, మనకి ఏం జరుగుతుంది, ఏమవుతుంది? ప్రజలు ఎందుకెంత బాధపడుతున్నారు, ఇంత ఇబ్బంది పడుతున్నారు? ప్రజల్ని ముందు చూడన్నయ్య, ప్రజలు పనులు చేయండి అయ్యా, ప్రజలు ఇబ్బంది పడకుండా చేయండి అయ్యా. అన్నయ్య నువ్వు పోరాడుతున్నా మేము కాదంటలా, మీరు ఇబ్బంది పడకుండా చూడండి అన్నయ్య. ప్రజల్లోకి వచ్చి వాళ్ళు కనుక్కోండి, మీరు వాళ్ళ సమస్యలు కనుక్కోండి. వాళ్ళు మీ దాకా వచ్చినప్పుడు వాళ్ళని పరిష్కరించండి, వాళ్ళ అర్జీలు చూడండి, వాళ్ళ అర్జీలు పరిష్కరించండి. చూడండి మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం అన్నయ్య,
మా మీద మీరు దయించి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే మా భూమి కూడా కబ్జాలో ఉంది కాబట్టి మాకు మా భూమి మాకు ఇప్పిస్తే మేము మరి 5 కుటుంబాల మీద బిడ్డలు ఉన్నారు, తలోకి ఇల్లు కట్టుకొని బతుకుతామన్నయ్య. మరి మాకు న్యాయం చేయండి. మరి అన్యాయం చేశారు మమ్మల్ని రౌడీలు గోండాలాళ్ళు, మరి వాళ్ళు పార్టీలు అడ్డం పెట్టుకొని వాళ్ళు దౌర్జన్యంగా చేశారు. ఇళ్లల్లో జొరపడి ఇంట్లో ఉన్నాయి మొత్తం ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళు. మమ్మల్ని పిలిపించి మమ్మల్ని కొట్టి మా దగ్గర అన్ని లాక్కెళ్ళిపోయి చిత్రవతం చేశారు మమ్మల్ని. చాలా ఇబ్బంది పడిపోతున్నాం, మేము చాలా యాతన పడుతున్నాం. 5 ఎకరాలు 20 సెంట్లు భూమి ఇవాళ 100 కోట్ల ఆస్తి, అది మాది 100 కోట్ల ఆస్తి. మరి వాళ్ళు మేము రూపాయి అనపిచ్చిన వాళ్ళం కాదు. మా తల్లిదండ్రులు కానీ మా బిడ్డలు కానీ మేము కానీ మా బిడ్డలు కానీ ఎవరికోనా దాంట్లో మేము తిని అనిపించింది లేదు. మరి దాంట్లో ఒక ఇల్లు కట్టుకుంది లేదు. ఇట్ట పజల పాలైపోయింది, రౌడీల పాలైపోయింది, గొండాల పాలైపోయింది, రౌడీజం ఎక్కువైపోయింది. అన్నయ్య ఇసమంటి పరిశీలించండి. ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారు, ఆడవాళ్ళ మీద రౌడీజం చేస్తున్నారు. ఇసమంటి అరికట్టండి, పరిశీలించండి. ఎప్పుడు ప్రజలు ప్రశాంతంగా ఉంటారు, ఎప్పుడు సంతోషంగా ఇసమంటి చూడండి అన్నయ్య. ఎప్పుడు జరిగితే తెలియట్లేదు అన్నయ్య. మేము ఎంతో అవస్థపడుతున్నానయ్యా. నా వయసు ఇప్పుడు 51, 52 అయినా కూడా వయసు నాకు. నేను 24 సంవత్సరాల నుంచి నేను తిరుగుతున్నా ఈ భూమి కోసం. 2003 కాంచి తిరుగుతున్నా. నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అన్నయ్య. తిరగని సాట్ అంటే లేదు, నేను తిరగని ఆఫీస్ అంటే లేదు. ఇన్ని సార్లు నేను తిరుగుతున్నాను. నన్ను పట్టించుకున్న నాదులు లేరు, నన్ను అడిగిన వాళ్ళు లేరు. ఎన్ని అర్జీలు పెడుతున్నా దానికి నాకు సమాధానం రావట్లా. మరి ఏంటి ఇలా మమ్మల్ని ఏదిస్తున్నారు, అధికారులు బాధపడుతున్నారు. ఎంఆర్ఓ వాళ్ళు కానీ మరి పోలీసు వాళ్ళు కానీ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు, చాలా బాధలు పెడుతున్నారు, చాలా అవస్థలు పెట్టారు నన్ను అసలు ఎంత ఏదిస్తున్నారంటే అంత ఏదిస్తున్నారు నన్ను. అనయ్య నేను చదువు లేని దాన్ని, మరి అక్షరం లేని దాన్ని, కూలి పని చేసుకుంటున్నాను. నా భర్త లేడు, నా భర్త చనిపోయాడు. మరి నాకు 2 బిడ్డలు అన్నయ్య. మరి 2 బిడ్డలను కూడా కష్టపడి నేను పెంచుకున్నాను. ఆ బిడ్డలకు కూడా సరైన చదువు నేను చదివిలేకపోయాను. మరి ఆ బిడ్డలకు కూడా కూలి పనులు చేపించి, కూలి పనులు నేర్పించి వాళ్ళు కూడా జరగ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మరి నాలాంటి వాళ్ళు ఎంతోమంది ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు అన్నయ్య. మరి మీరు వాళ్ళని చూడండి అన్నయ్య, వాళ్ళని పట్టించుకోండి అన్నయ్య. ఇప్పుడు చూస్తేనే మళ్ళీ రేపటి రోజు మీరు మళ్ళీ గెలవాలని జనానికి కూడా మరి ప్రజలకు కూడా మీ మీద అభిమానం పెరిగి మరి అన్నయ్యని గెలిపించుకోవాలి అని చెప్పి ఆశతో ఉంటారు. ముందు ప్రజల పని చూడండి అన్నయ్య, ప్రజల గురించి మీరు పోరాడండి అన్నయ్య. ముందు ప్రజల్లోకి రండి అన్నయ్య, ప్రజల పనులు చూడండి అన్నయ్య. అధికారులకి చెప్పండి అన్నయ్య. అధికారులు మోసం చేస్తున్నారు అన్నయ్య, అధికారులు లంచాలు లేని పనులు చేయట్లేదు అన్నయ్య. ఎంఆర్ ఆఫీసులో పాతుకుపోయి ఉన్నారు అన్నయ్య. మరి ఎంఆర్ ఆఫీసులో ప్రతి వాళ్ళు లంచం లేనిది ఏ పని చేయరు. మున్సిపాలిటీ ఆఫీసులైనా, ఎంఆర్ ఆఫీసులైనా, కలెక్టర్ ఆఫీసులైనా, ఎక్కడైనా సరే, హార్డ్ ఆఫీసులైనా సరే, ఎక్కడైనా సరే లంచం లేనిది ఏ పని చేయట్లేదు. ముందు ఆ లంచాలను అరికట్టండి. ఈ లంచాలు తీసుకోకుండా చేయండి. నిజాతికి పనులు చేసేవాళ్ళని పెట్టండి. దోపిడీలు చేసేవాళ్ళని వద్దు, దోపిడీలు చేసేవాళ్ళని తీసేయండి. అన్నయ్య నేను ఎంతో అవస్థపడుతున్నాను, నేను నా బాధలు నీ దగ్గర ఎల్లపుచ్చుకుంటున్నా. నేను మరి వీడియో ఎవరన్నా చూస్తే చంద్రబాబు అన్నయ్యకి పంపాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎవరైనా పార్టీ తరఫున మా వీడియో కానీ చూశారంటే ఆ వీడియోని తప్పనిసరిగా లోకేష్ బాబుకి కానీ, చంద్రబాబు అన్నయ్యకి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ కొంచెం పంపండి మా వీడియోని. మరి పవన్ కళ్యాణ్ కూడా ఆరోగ్యం బాగాలేదంటున్నారు. ఆయన కూడా బాగుండాలి, ఆయన కూడా శుభ్రంగా ఉండాలి, ఆయన కుటుంబం కూడా బాగుండాలి. మరి చంద్రబాబు అనే కుటుంబం కానీ, ఆయన బిడ్డల కుటుంబం కానీ వాళ్ళు చల్లగా ఉండాలి. మరి ప్రజలకి పనులు చేయాలి, వాళ్ళు అభివృద్ధి చేయాలి, దేశానికి అభివృద్ధి చేయాలి, ప్రజలకి అభివృద్ధి చేయాలి. ప్రతి పనులు వాళ్ళకి చూపించి వాళ్ళు ఇబ్బంది పడకుండా చేస్తే చాలు. మరి అన్నయ్య మాకు ఉంటానన్నయ్య. మరి మీకు నమస్కారం. గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం, నేను ఉంటాను తాడేపల్లి. మరి మాకు భూమిలో వచ్చిన మటుకి ఈ మహానాడు సీతానగరం, స్వగృహం మటుకు మా సీతానగరమే, గుంటూరు జిల్లా.